ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారా దేవుని బిడ్డలారా? మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రార్థనతో వాక్య ధ్యానంతో ప్రారంభిద్దాం రండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడిన లేఖనంలో నుండి ఈవేళ మా అందరితో మాట్లాడండి. ఈ శుభవేళ మీ స్వరం మేము విని ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పరులమై మేము ముందుకు సాగుటకు మాకు జ్ఞాన హృదయము, ప్రత్యక్షత గల హృదయము, మనసు దయచేయమని అందరిని దర్శించరమ్మని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఒక కాలం వస్తుందంట. ఆ కాలం ఏంటంటే, ఆ కాలములో జనులు హితబోధను సహించరంట. హితబోధ అంటే ఏంటి? ఇక్కడ ఫుట్ నోట్లో ఉంది, ఆరోగ్యకరమైన బోధ. అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడే బోధ, మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆత్మీయ ఆహారం. ఆత్మీయ జీవితాన్ని పదిలపరుచుకునేదానికి హితబోధ అవసరం. అయితే ఈ హితబోధను సహించరంట. హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చూసారా, చాలామంది ప్రజలు ఏముందంట? దురద చెవులు ఉన్నాయంట, స్వకీయ దురాశలు ఉన్నాయంట చాలామంది ప్రజలకి. అంటే ఇంకా దురాశల్లో, ఇంకా ఏదో ఒక పాపములో ఉన్న వీరు, పరిపక్వంగా ఫలించినటువంటి వీరికి అనుకూలమైన బోధకులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తారట. వాళ్ళు సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యమునకు చెవినీయరు. కాబట్టి వీరికి అనుకూలమైన బోధకులు ఎవరైతే ఉన్నారో, అంటే సత్యమును బోధించని వారు కల్పనా కథలు చెప్పుకుంటూ కాలాన్ని వెళ్ళదీసేవారు ఎక్కడుంటారా అని చెప్పి అలాంటి వాళ్ళని వారు అక్కడికి వెళ్ళిపోతారు, వారితో సహవాసం చేస్తారు. ఇది ఈ యొక్క అంచె దినాలలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. పిల్లరా, బాగు చేసేటువంటి మందు, రోగాన్ని తగ్గించేటువంటి మందు మంచిదా చెడ్డదా? రోగాన్ని నయం చేసేటువంటి మందు దొరికే చోటికి ప్రజలు వెళ్ళాలి, కానీ రోగాన్ని తగ్గించుకోవడం ఇష్టం లేదు. తమ రహస్య జీవితాన్ని, తమ పాపిష్టి జీవితాల్ని అలాగే కొనసాగించుకుంటూ దానికి అనుకూలంగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో అటువంటి వాళ్ళను వాళ్ళు ఎన్నుకోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి సంగతో చూడండి. మోషే, అహరోనులు ఇశ్రాయేలు సమాజాన్ని నడిపిస్తున్నప్పుడు దాతాను, అబీరాము అనేటువంటి వాళ్ళు, కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి వీళ్ళు ప్రజలను తప్పుదారి పట్టించారు. మోషే, అహరోనుల నాయకత్వాన్ని వారు ఎదిరించారు. ఆ నాయకత్వాన్ని వారు ఇష్టపడలేదు. వారు నాయకత్వానికి ఎదురు తిరిగారు. అయితే వారిలాగా ప్రజలు కూడా కొంతమంది మోషే నాయకత్వాన్ని ఇష్టపడలేదు. చాలా కారణాలు ఉన్నాయి. మమ్మల్ని త్వరగా కనాను చేర్చలేకపోయాడని, ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడని, మోషేకు నడిపించడం చేత కావట్లేదని రకరకాల నిందలు మోపారు.
కొరహు కానీ, దాతాను కానీ, అభిరాము కానీ వాళ్ళు కొరహు కుమారుల కీర్తనలు మనం బైబిల్లో చదువుతున్నాం. మరి కొరహు ఏం సామాన్యుడేం కాదు, మహాభక్తుడే. కానీ దేవుడు నియమించిన నాయకత్వాన్ని అతడు అంగీకరించలేదు, అతడు తిరుగుబాటు చేశాడు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అనుకూలమైన బోధకుల్ని ఏర్పరచుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. నాటి ఇశ్రాయేలు ప్రజలు, నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న కొందరు విశ్వాసులు తమకు అనుకూలమైన వారిని ఏర్పాటు చేసుకు. ఎందుకంటే వారి యొక్క దురాశలు విడిచిపెట్టరు, వారి పాపాన్ని విడిచిపెట్టరు, వాళ్ళ అవిధేయతను కానీ వాళ్ళ ఆహాన్ని కానీ మరి పట్టించుకొని వ్యక్తుల దగ్గరికే వెళ్తారు. బైబిల్ గురించి చెప్పబడింది, బైబిల్ రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్ని, ఆలోచనలు శోధిస్తుంది. దేవుని వాక్యం అంటే వెలుగండి. దేవుని వాక్యము ఏ సేవకుల్లో నుండి బయలువెడుతుందో అక్కడ ప్రజల్లో ఉన్న చీకటిని బహిర్గతం చేస్తుంది. ప్రజలు అక్కడ వారు బహిర్గతం అవుతారు, రహస్యంగా ఉండలేరు. ఆదాము హవ్వలు దేవుని ఎదుటికి ఎందుకు వెళ్ళలేకపోయారు తెలుసా? ఆదాములోనికి చీకటి వచ్చేసింది కాబట్టి. ఆ చీకటి వెలుగును ఎదుర్కోలేదు. అందుకొరకే తమ దురాశలకు, తమ పాపాలను ఎంత మాత్రము మరి ఆ తెరను తీసివేయకుండా అలాగ ఉంచే వారి దగ్గరికి వెళ్ళిపోతారు. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ పాపాన్ని ఖండించని, నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపనిటువంటి వారి దగ్గరికి వెళ్తున్నావా? కల్పనా కథల కోసం, లేకపోతే నీకు అనుకూలమైన బోధలు చేసేవారు, నిన్ను మెచ్చుకునేవారు, నిన్ను అభినందించే వారి దగ్గరికి వెళ్తున్నావేమో. జాగ్రత్త, ఆత్మీయ జీవితం పాడైపోతుంది, ఆత్మీయ ఆరోగ్యము పాడైపోతుంది. నేను ఎవరి మెప్పు కోసమో నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఎవరు బాధపడతారో, దుఃఖపడతారో నాకు అనవసరం. ప్రభువు నాకు చెప్పమన్నది వాక్యంలో నేను చెప్తాను. ప్రియులారా, గమనించండి, మీరు ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా అక్రమంగా బ్రతుకుతున్నట్లయితే మరి దేవుని రాజ్యాన్ని మీరు చేరుకోలేరు. దయచేసి గమనించండి. మీరు చర్చికి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మీరు ఒక క్రైస్తవుడిగా చలామణవచ్చు. కానీ దేవుడు ప్రజలను ఐగుప్తుల నుండి రక్షించినను తర్వాత నమ్మకపోయిన వారిని నాశనం చేశాను అనే మాట యూదా పత్రిక ప్రారంభ వచనాల్లో ఉంది. జాగ్రత్త, దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నువ్వు ఎటెళ్తున్నావు? సత్యము సంపూర్ణముగా ప్రకటింపబడని స్థలాలకు నువ్వు వెళితే అక్కడ నీకు పాల వంటి ఆహారమే దొరుకుతుంది, కానీ నిన్ను బలమైన సైనికుణ్ణి తయారు చేసే వాక్యము దొరకదు. నిన్ను ఇంకా పాపములో ఉంచి పైన నీకేదో వైద్యం చేస్తున్నట్లుగా ఉంటుంది తప్ప నీ ఆత్మలో ఉన్న బలహీనతల్ని తొలగించే శక్తి వారికి లేదు. కాబట్టి ప్రభు వైపు తిరుగుదాం. అనుకూలమైన బోధకులు కాదు, నీకు దేవుడు ఏ సేవకుణ్ణి చూపించాడో అక్కడికి వెళ్ళి, ఆ మందిరానికి వెళ్ళి, ఆ సావాసానికి వెళ్ళి. నిన్నక్కడ ఖండిస్తారన్నా, నిన్నక్కడ చక్కపరుస్తారన్నా, ప్రభువా మరి నన్ను చక్కపరచు, నన్ను దిద్దు అనే స్థలంలోకి వెళ్దాం. అనుకూలమైన బోధకులు కాదు, దేవుడు నియమించినటువంటి నాయకుని దగ్గరికి వెళ్దాం. ఆత్మీయంగా బలంగా తయారవుదాం, బలమైన సైనికులం అవుదాం, పరలోకంలో ఉన్నతమైన పొందాం. దేవుడి మాట మనల్ని దీవించి మన హృదయాలు ఫలించేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం రండి. ప్రేమగల తండ్రి, విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అంచె దినాల్లో ఒక గుంపు ప్రజలు ఉంటారు తండ్రి, వారు తమకు అనుకూలమైన బోధకుల్ని, తమ దురాశలకు దురద చెవులను సంతృప్తి పరిచేటువంటి వారిని మాత్రమే వారు ఏర్పరచుకుంటారు. అయ్యా, ఈ చివరి దినాల్లో అలాంటి అయ్యా నాయన స్థితిలో ఉన్న విశ్వాసుల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అయ్యా నిత్యం కాపాడుకుంటూ
మా ఆత్మీయతను సాగిస్తూ ఉన్నత కృపను పొందే భాగ్యం దయచేయమని, ఈ దినదీవులతో మమ్మల్ని అందరూ నింపి ఈ దినమున కావలసిన సమస్త కృపా సహాయము దీవెన దయచేయండి. మా ప్రియుల ప్రయాణాలు, పనులు, వారి యొక్క సమస్త కార్యాలను దీవించండి. ముఖ్యంగా ఈరోజు అయా ఎవరైతే తన వాక్యాన్ని విని అయా వారిని మారు మనసు పొందారో అటు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. సర్వమహిమ మీరు పొందండి. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న, వివాహ వేడుకలు జరుపుకుంటున్న బిడ్డలను ప్రత్యేక రీతిలో ఆశ్రయించి నీ మహిమకు సిద్ధపరచమని క్రీస్తు పేర వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you all. Praise the Lord.